గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో అయితే డిగ్రీ స్టూడెంట్స్ కోసం, ఇంటర్ అయిపోయి డిగ్రీ అడ్మిషన్ కోసం చేస్తున్న వాళ్ళ కోసం స్పెషల్ పేస్ స్పెషల్ పేస్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. సో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్, ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్లో మీరు అడ్మిషన్ తీసుకున్నారో సో మీరు కూడా స్పెషల్ పేస్ ట్రై చేసుకోవచ్చు వేరే మంచి కాలేజ్ కోసం, ఓకేనా. అండ్ దోస్తులో ఇంతవరకు సీట్ రాని వాళ్ళు, పేస్ 1, పేస్ 2, పేస్ 3 ఇప్పటివరకు కూడా సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్పెషల్ పేస్ రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ పేస్ 1లో, పేస్ 2లో, పేస్ 3లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ దగ్గర ఐడి, పిన్ అవన్నీ ఉంటాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు మీ ఐడి తోటి. ఎవరైతే ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేరో, ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కొంతమంది అసలు మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటారు. సో 400 రూపీస్ పే చేసి మీరు చేసుకోవచ్చు. ఇది జూలై 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో జూలై 20 నుంచి జూలై 26 వరకు మీరు డబ్బులు కట్టి 400 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, మ్యాక్సిమం అందరు ఆల్రెడీ ఫస్ట్ పేస్లో, సెకండ్ పేస్లో, థర్డ్ పేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి మీరు ఐడి ఉంటుంది, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో మీరు డైరెక్ట్ లాగిన్ కావచ్చు. సో ఇక్కడ స్పెషల్ పేస్ వెబ్ ఆప్షన్స్ జూలై 20 నుంచి 27 వరకు ఉంటుంది. సో జూలై 26 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాలి. అండ్ జూలై 27 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. 20 to 27 ఒక 8 days టైం ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే పబ్లిషింగ్ స్పెషల్ పేస్ సీట్ అలాట్మెంట్ జూలై 30 తారీఖేమో సీట్ అలాట్ అవుతుంది, ఓకేనా. సో జూలై 30కి సీట్ అలాట్ అవుతుంది. అండ్ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కదా, ఆన్లైన్లో మీ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. సో జూలై 30న సీట్ అలాట్మెంట్ అయితే జూలై 13 నుంచి ఆగస్టు 1 వరకు. సో జూలై 30, జూలై 31, ఆగస్టు 1 ఈ 3 days మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆగస్టు 1 లోపే మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. సీట్ అలాట్మెంట్ జూలై 30 అవుతుంది. సో జూలై 30 సీట్ అలాట్మెంట్ అయితే జూలై 31 అండ్ ఆగస్టు 1 ఈ 2 daysలో మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. సో సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి జూలై 31 అండ్ ఆగస్టు 1 ఈ 2 daysలో మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మధ్యలో జూలై 27 రోజు ఈ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎన్సీసీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే సో మీకు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ ఎన్సీసీ సర్టిఫికేటు, లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు, లేదంటే పిహెచ్ స్పెషల్ కేటగిరీ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్లు, వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు వెబ్సైట్లోనే ఉంటాయి. ఏదో ఒక గౌట్ కాలేజీలో ఉంటుంది, వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఉండుంటే, ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అనేది ఎన్సీసీ కోటా, స్పోర్ట్స్ కోటా, స్పెషల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద మంచి కాలేజీలో రానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. అది జూలై 27 రోజు మీరు ఆ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్స్, ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, లేదంటే స్పోర్ట్స్ పర్సన్, లేదంటే ఎన్సీసీ పర్సన్ అని చేస్తే సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు ఆ రిజర్వేషన్ కింద సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు, గంతే, ఓకే. లేదంటే మీరు జూలై 27 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి, 30కి అలాట్మెంట్ అవుతుంది. జూలై 31, ఆగస్టు 1 ఈ 2 daysలో కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. ఇది దీనికి సంబంధించింది అఫీషియల్గా దోస్తుకు సంబంధించింది. సో ఎవరైనా మనోళ్ళు దోస్తుకు సంబంధించి ఉంటే షేర్ చేయరు ఇన్ఫర్మేషను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు ఎలిజిబులే. అందరూ స్పెషల్ పేస్ ట్రై చేసుకోవచ్చు. సో డిగ్రీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయరు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్గా స్కాలర్షిప్ రిలేటెడ్ కానీ, ఇంకేమైనా జాబ్స్ రిలేటెడ్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, ఆల్ ది బెస్ట్.